I'm Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కి వెళ్ళే కపుల్స్ కొంతమంది ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారంటే, ఇప్పుడు అక్కడ మా గ్యామెట్సే అంటే వీళ్ళ ఎగ్, స్పెర్మ్ మావే వాడుతున్నారా? లేదు అవేమైనా మిస్‌మ్యాచ్ జరుగుతున్నాయా? అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఈ అపోహ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్స్‌లో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఈ కపుల్ రిజిస్టర్ అయినప్పుడే వాళ్ళకి ఒక బార్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఎగ్‌ని కలెక్ట్ చేసిన, స్పెర్మ్స్‌ని కలెక్ట్ చేసిన వాటికి ఈ బార్ కోడ్‌ని ట్యాగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ట్రీట్మెంట్స్ జరుగుతున్నప్పుడు అండ్ ఎంబ్రియోని ఫ్రీజ్ చేయాల్సొచ్చినా, లేదు వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు అన్ని ప్రాసెస్‌లో కూడా ఈ బార్ కోడ్‌ని చెక్ చేసి మాత్రమే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది రియల్ టైమ్ రికార్డింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఈ స్టెప్స్‌లో ఎర్రర్ జరిగితే ఇమ్మీడియేట్‌లీ అలారం కూడా మోగుతుంది. సో ఇటువంటి అపోహలు వద్దండి. ఐవీఎఫ్ సెంటర్స్‌లో కంపల్సరీ ఎగ్, స్పెర్మ్స్ అవన్నీ కూడా మీ వాటికి బార్ కోడింగ్ ఇవ్వడం, పర్ఫెక్ట్‌గా చివరి వరకు వాటినే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.